మాకు ఏం ఏర్పడుతుంది దాని హిసాబ్ తోటి మన ఓట్ క్యాన్సిల్ అవుతుంది. మేము మా పండిలు మేమందరము 1752 మందికి ఓట్లు కావాలని ఎన్ని రోజుల నుంచి మనం లడాయించినాము. కానీ కొందరు వ్యక్తులు కోట్లకు పోయి దానికి ఛాలెంజ్ చేసి పాత పండి హిసాబ్ తోటి ఆ హిసాబ్ తోటి అయితే మా ఓట్లు మీ పోతున్నాయి. మేము పెద్ద మంది ఓట్లు మీ పోతున్నాయి. మా ముంగట అపోజిట్ సైడ్ మీ అందరికి తెలిసి వాళ్ళు వేరు కోర్టుకు అపోజిట్ సైడ్ కోర్టుకు పోయారు. అది అందరము మనమే. కానీ కాకపోతే ఇవాళ ఏం పరిస్థితి వచ్చిందంటే 22 తారీఖు ఎలక్షన్ కమిషనర్ గారు వస్తున్నారు. ఎలక్షన్ కమిషనర్ ఒక మనిషి పంపుతున్నారు. వాళ్ళ ముంగట ఇప్పుడు పరిస్థితి గంభీర ఉంటాం. మాకు అన్ని చెప్పుకోవాలి. ఇప్పుడు ఇక్కడ కమిషన్ ఒక గంటల కమిషన్ తీర్చే ఫామ్ కలిపాము. అందరికి మా ఓటు మా హక్కు కావాలని మేము ఈ పిటిషన్ ఫామ్స్ అందరూ ఆయన కూడా సబ్మిట్ చేసి ఆమె చెప్తాము ఈ మాకు ఓటు కావాలి. మీరు ఈ పాత ఘటనలో కొత్త ఘటనతోటి ఎలక్షన్ కావాలని మా ఒక ప్రార్థన చేస్తాం. ఆయన బాధ చేస్తాను అంటే 5,000 రూపాయలు రింపుతుంది కదా, రింపిన బాధ కాదు, అందరికి ఓటు హక్కు కావాలి. 1752 5,000 హిసాబ్తో కాదు. మన పద్మశాలి సమాజ్ కు ఈ కొత్త మన రామకృష్ణ సారు ఎన్ని ప్యానెళ్లకు మన కొత్త సమాజ్ కు ఇది ఇచ్చిండో, మన ఫామ్ నింపడానికి లైఫ్ మెంబర్షిప్ ఇచ్చిండో, దానికి వేస్ట్ కాకుండా మన హక్కు మన ఓటు. మీరు ఎవరికైనా ఓటేని కానీ మా ఓ పట్టి తీసి గుంజుకుంటే ఎవరు ఇలా యువకులు ఉన్నారు, కమ్సే కమ్ 6-6.5 యువకులు ఉన్నారు. వాళ్ళ ప్యానెల్ చూస్ చేయడానికి వాళ్ళకి మోకా దొరకాలి. మా బాధ ఇదే ఉంది. 1752 ఓటింగ్ హక్కు ఓటు పిటిషన్ ఇప్పుడు వాట్సాప్ లో తిరుగుతుంది. 17 మందితో కావాలి. ముంగట వ్యక్తులు ఏమన్నారు, రెండు ఒక్కసారి కావాలి, మాకు అభ్యంతరం లేదు, రెండు ఒక్కసారి ఎలక్షన్ చేయండి, కానీ త్వరలో కావాలి, 14 దిన కావాలి. మనకు అపోజిట్ వాళ్ళు ఏమంటారు అంటే మనోళ్ళు ఈ టైం దొరకలేదు. గణేష్ చిల్క గారి మీరు గణేష్ చిల్క వాట్సాప్ లో చూడుర్రి. ఆయన 100 డేస్ నుంచి చెప్తుండు 99 दिन बाकी है, 89 दिन बाकी है, 79 दिन बाकी है. అది చెప్పుకుంటూ పోతురు. ఎలక్షన్ దలుగుడే. రామకృష్ణ సార్ 1 మార్చ్ ఎక్కిండు, 1 మార్చ్ కు దిగాడు. ఆ హిసాబ్తో కానూనీ హిసాబ్తో ఆ ఎలక్షన్ జరుగుడే. మీరు తయారు చేసేటుండే, మనం తయారు చేయక మీరు హైకోర్టు పోయి స్టే చేసి మంచిది కాదు. మన అన్ని ఓట్లు పోతున్నాయి. కలి 32 మంది ఓటింగ్ ఏమో జరగబోతుంది. కానీ అది కావద్దని ఎలక్షన్ కమిషన్ వస్తాడు. మేము ఇవి కమ్సే కమ్ 1000 ఫామ్ ఇలా పెట్టుకొని కూర్చున్నాము. మీ మాధ్యమంతో మాకు ఎందరు వింటురు. ఇది ఇవాళ రేపు 2 రోజులు క్యాంప్ వస్తుంది. మా యొక్క ఫామ్ నింపాడు, మా ఒక ఫామ్ రింపింది ఫామ్. మేము ఇట్లా ఫామ్ రింపుతున్నాము. ఇట్లా ఫామ్ రింపినాక మేము ఇలా ఫామ్ పేరు రింపి ఆధార్ కార్డు నంబర్ రాసి మన లైఫ్ మెంబర్ది మన సీరియల్ నంబర్ రాసి మేము వాళ్ళకి అప్పచెప్పుతాము. అప్పచెప్పి 1752 మంది కంపల్సరీ ఎలక్షన్ కావాలని కోరుకుంటాం. ఇది ఫామ్ మేము రింపేది ఎందుకంటే లైఫ్ మెంబర్షిప్ ఓటు హక్కు కోల్పోయినాం. పాత ఘటన హిసాబు వీళ్ళు పిటిషన్ ఏం పెట్టారంటే కోర్టు లోపల ఎగ్జిబిట్ ఏ అంటే పాత ఘటన, దాని మీదనే కోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. ఆ కోర్టు జడ్జిమెంట్ ఎగ్జిబిట్ ఏ లోపల ఏముందంటే 32 అంటే 16 మంది మెంబర్లతో ఓటింగ్ కావాలి. 16 మంది మెంబర్లతో ఓటింగ్ కావాలి. కోర్టు జడ్జిమెంట్ వచ్చింది. ఆ జడ్జిమెంట్ ఏమైనా చారిటీ కమిషనర్ ఒకటి అపాయింట్ చేస్తారు, వాళ్ళు చేస్తారు. ఇప్పుడు ఆయన వచ్చినాక జడ్జిమెంట్ కాపీ ప్రకారంగానే ఓటింగ్ చేస్తారు. వీళ్ళని డిసబుల్ చేస్తున్నారంటే లేదు 1700 మందికి మనకు అందరికి ఓటు హక్కు ఉందని చెప్పి మేము తెలుసుకున్న వకీల్ దగ్గర పోయి తెలుసుకుంటే కోర్టు ఆర్డర్ చూపెడితే లేదు, ఇందులో పాత ఘటన ఎగ్జిబిట్ ఏది ఘటన ఉందో ఆ ఘటన ప్రకారంగానే ఓటింగ్ అవుతుంది అని చెప్పి మాకు 2 వకీళ్ళు మేము సలహా చెప్పారు. నిన్న వాళ్ళు ఒక వకీల్ది ప్రెస్ మీట్ పెట్టిర్రు. ఆయన చెప్పిన విధానం వేరే ఉంది. ఎగ్జిబిట్ ఏ మీదనే వీళ్ళు పెట్టిన పిటిషన్ ఎగ్జిబిట్ ఏ మీద పెట్టారు. ఎగ్జిబిట్ ఏ అంటే ఏంటిదంటే పాత ఘటన ఏదో శంకర్ సెట్ టైం లోపల ఉండే కదే 160 మంది మెంబర్లు 32 పండింది అంతే. మేము రింపినాం లైఫ్ మెంబర్లకు అందరికి ఓటు హక్కు కావాలి. ఇంత పోరాటం చేసిర్రు అంటారు కొందరు, ఇది చేసిన ఏం పోరాటం మొబైల్ చేయలేరు. ఓటింగ్ హక్కు అందరు కలిగింది. ఏదో లైఫ్ మెంబర్ మేము రింపినాం, రామకృష్ణ సార్ ఇస్తా అన్నాడు. మా ఓటింగ్ హక్కు మాకు ఇస్తారు. ఏ ప్యానెల్ అన్నా గెలుస్తుంది. గెలిచేవారు మన పద్మశాలి. జై మార్కెట్. వకీల్ కట్టే అడుగుతుండు ఏమని ఈ మాకు నా ఓటు హక్కు కొరకు క్యాంప్ పెట్టింది. ఇంతకు ముందు లైఫ్ మెంబర్షిప్ 2 సంవత్సరాల ముందు లైఫ్ మెంబర్షిప్ తీసుకోబడింది. అందరు డబ్బులు రింపినారు, అంత అయిపోయింది. ఇప్పుడు ఓటింగ్ 2 ప్యానెల్లు ఓటింగ్ కు ఆల్రెడీ నామినేషన్ వేసిర్రు. ఓటింగ్ డేట్ డిక్లేర్ అయింది, కమిటీలో డిక్లేర్ అయింది. ఓటింగ్ అధ్యక్షులు ఇంకా 3 పదవులకు కూడా ఓటింగ్ డేట్ డిక్లేర్ అయింది. అయితే కొన్ని ఇరుపక్షాల వాళ్ళు పేర్లు అందరికి తెలిసిన వాళ్ళే, వాళ్ళు ఒక హైకోర్టుకి వెళ్ళి ఫస్ట్ స్టాండ్ ఓవర్ అంటే ఎదురుగా ప్యానల్ వాళ్ళని స్టాండ్ ఓవర్ ఆర్గ్యుమెంట్ కొరకు 17th నాడు పిలిచారు.
17 నాడు ఆర్గ్యుమెంట్ లోపల అక్కడ ఏం ఆర్గ్యుమెంట్ అయిందో మన హైకోర్టు లోపల మాకు తెలియదు, కానీ మాకు ఆర్డర్ కాపీ వచ్చిన ప్రకారంగా మేము ఒక వకీల్ను తెలుసుకుంటే ఆయన ఏమన్నాడంటే పాత ఘటన ఏదైతే పాత ఘటన ఎగ్జిబిట్ ఏ అంటే పాత ఘటన ప్రకారంగా ఓటింగ్ జరపబడును. వాళ్ళలో 16 మంది 32 పండిలు అంటే 16 మందితోనే కమిటీ అవుతుంది ఇది అని చెప్పాను. ఇప్పుడు మేము ఇక్కడ చేస్తాం మా ఓటు హక్కు మాకు కావాలి, మా చారిటీ కమిషన్ వచ్చినప్పుడు ఇవన్నీ రింపిన ఫామ్లు ఉన్నాయి, మేము అతను సబ్మిట్ చేస్తాం, మాకు ఓటు హక్కు మాకు ఇవ్వాలని. ఈ ఎలక్షన్లు సమాజ్ ఎలక్షన్లు ఏదైతే ఉందో మాకు ఇంతవరకు ఓటు హక్కు ఫస్ట్ టైం మాకు ఓటు హక్కు ఇది మాత్రం మాకు ఇప్పుడు దూరం చేయకండి మనవి చేస్తున్నాం. చారిటీ కమిషనర్ కూడా చేస్తున్నాం. జై మార్కెట్ ఇవన్నీ చారిటీ కమిషనర్ కి ఎవరు మీకు ఉన్న ప్యానల్ కాదు ఎవరు కాదు సార్. వైస్ సార్